చేస్తే కొంతమంది మంత్రులు చాలా అభివృద్ధి పథకాలు చేసిండ్రు, చాలా ఎక్కువ చేసిండ్రు, సూర్యాపేట కంటే ఎక్కువ చేసిండ్రు. దురదృష్టవశాత్తు ఓడిపోయినప్పుడు అపజయం వచ్చినప్పుడే జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలి. ఆవేశాలు పడటమో, అనుమానాలు పడటమో, పక్క వాళ్ళని అనుమానించుకోవడమో అవమానించుకోవడమో చేయకూడదు. అదృష్టవశాత్తు శేఖర్ కూడా లక్షణం ఉంది. నిజమే, ఓపిక పోవడం తప్పు అని చాలామంది అంటుంటారు అప్పుడప్పుడు ఆవేశంగా. నన్ను కూడా అంటుంటారు, సూర్యాపేటలో ప్రతి ఒక్కరు నన్ను విమర్శించేది ఇదే, మన కార్యకర్తలు. మీరు ఓపిక పోతారు, తప్పు చేసిన వాళ్ళని కూడా వదిలిపెడతారు, మీరు ఎందుకు క్షమించే గుణం ఎక్కువ ఎందుకు అని చెప్పి. తప్పకుండా ఎప్పుడైనా క్షమాగుణమే గెలుస్తుంది, అందులో సందేహం లేదు. మంచితనమే గెలుస్తుంది, ఓపికనే గెలుస్తుంది, అందులో సందేహం లేదు. అధికారం ఉంది అని చెప్పి విర్రవీగితే చరిత్రలో కనపడకుండా పోతారు. అధికారం చూసుకొని అహంకారం పెంచుకుంటే చరిత్రలో కనపడకుండా పోతారు, కనుమరుగవుతారు. ఇవాళ చూస్తున్నాం మనం, వాళ్ళే ఏందో రాజులమని ఫీల్ అవుతున్నారు. వాళ్ళలాగా ప్రవర్తించాలని మీరు కోరుకుంటున్నారా? మమ్మల్ని శేఖర్ రెడ్డిని కావచ్చు, నన్ను కావచ్చు, హరీష్ అన్న కావచ్చు, ఇంకోని కావచ్చు, కాదు కదా. సందీప్ అద్భుతమైన సమాధానం చెప్పండి, అద్భుతంగా మాట్లాడండి. వాడేది 2-3 కుక్కలు పెట్టుకొని పోలీసులను కాపలా పెట్టుకొని ఏదో ఎగరొచ్చు నిమిషం, కానీ వాళ్ళ పరువు తీసుకున్నాడు రాష్ట్రం అంతటా. ఒక్క ఈ రాష్ట్రంలో కాదు, తెలుగు ప్రజలు చూసిన వాళ్ళు ఎవరైనా సరే మామూలు మనిషి అయినా వచ్చిండా, వేదిక మీదకి ఇంకే వేరే పద్ధతిలో వచ్చిండా అని చెప్పేసి అనుకుంటున్నారు. ఈ అహంకారాలు నిలబడవు. చరిత్రలో చాలా మంది రాజులు నియంతలు పోయినరు. దానికి ఏందో ఆగమాగమైపోయి ఏం చేసావు, నీ ముఖానికి నల్లగొండలో 20 ఏళ్ళు ఉన్నావు ఎమ్మెల్యేగా. మేం కదా తెచ్చింది మెడికల్ కాలేజు, మాకు భూపాలు వచ్చినాక కదా వచ్చింది మెడికల్ కాలేజ్. నిజాం కాలం నాడు వేసిన రోడ్లే మొన్న భూపాల్ ఎమ్మెల్యే అయిన తర్వాత కేసీఆర్ గారు వేయించిన రోడ్లే. మధ్యలో మీరు ఎవ్వడు చేయలే. అభివృద్ధి చూసిండ్రు ప్రజలు. భువనగిరి పరిస్థితి కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరం చూసినాడు ఏముండేనో. గత 4-5 ఏళ్లలో ఎంత మార్పు వచ్చిందో మనం చూసినాం. ఓటమి అనేది సహజమైన విషయం రాజకీయాలలో, మన ప్రజాస్వామ్యం. ఒక్కోసారి అపోహ పడవచ్చు, ప్రజలలో కూడా ఒకసారి అపోహ పడవచ్చు. గెలిచిన దానికి మనం ఎంత బాధ్యులమని అనుకుంటామో, ఓడిన దానికి కూడా మనమే బాధ్యత తీసుకోవాలి. గెలుపు నాది, బాధ్యత ఓడిపి నీది అనే మాట కరెక్ట్ కాదు ఎప్పుడు కూడా రాజకీయాల్లో. గెలవడానికి కారణం మనమే అయినప్పుడు ఓటమికి కూడా కారణం మనమే. ప్రజల్ని సరిగ్గా అర్థం చేసుకోవడంలో, ప్రజల్ని మనం వెనక తిప్పుకోవడంలో ఎక్కడో లోపం జరిగిందని భావించాలి. మనం వెంట ఉన్న వాళ్ళని అనుమానించుకునక్కర్లేదు. పైగా పార్టీలోనే ఉండి మోసం చేయాల్సి అక్కడ ఎవరికి కూడా ఉండదు. కార్యకర్తలకు ఇష్టం లేకపోతే వెళ్ళిపోతారు, పోయిన ఇష్టం లేని వాళ్ళు వెళ్ళిపోయింది. అట్లా అనుకొని మనం అవమానించుకునే పద్ధతిలో ఉండకూడదు ఎప్పుడు కూడా కార్యకర్తలు. ఇదే కార్యకర్తలం కదా 20,000, 30,000, 40,000 మెజార్టీలు ఇచ్చింది. ఇవాళ మనం ప్రజలను ఇక్కడ మంచి విషయాలు కూడా మాట్లాడిన మిత్రులు కొంతమంది, కొన్ని పథకాలు ఏదైతున్నాయో అవి కూడా మనకు నష్టం కలిగించినాయి అనే మాట. అయితే ఇది నష్టం కలిగిస్తుందనే విషయాన్ని మీరు కూడా గమనించలేకపోయారు. గ్రామస్థాయిలోనే గ్రహించి వద్దుసారి ఇవ్వకపోతేనే మంచిది, ఇప్పుడు ఇది ఇస్తే నష్టమయ్యేటట్టుందని ఆపుకోవాల్సిందేమో. కానీ మనం కూడా వాళ్ళు అనుకోలే. అట్లా ప్రజలు అర్థం చేసుకుంటారు. ఇవాళ వాళ్ళకు వచ్చింది, రేపు పొద్దున నాకు కూడా వస్తుంది అనే భావన ప్రజల్లో ఉంటుంది అని అనుకున్నాం అందరం. ఎందుకంటే ఏ ప్రభుత్వం అయినా ఇప్పటివరకు దేశంలో, ప్రపంచంలో ఒక పథకం ఇస్తే అందరికీ ఒకే రోజు ఇవ్వడం సాధ్యం కాలే. అంచెలంచెలుగానే ఇచ్చుకుంటూ వచ్చిర్రు. వ్యక్తిగతంగా ఇచ్చే పథకాలు ఏవైనా సరే మనం చూసినాం. గతంలో దళిత ఎంపవర్మెంట్ కొరకు ప్రభుత్వం ఇచ్చిన సాయం 50,000 రూపాయలు ఇస్తే 6 నెలలు, సంవత్సరం తిరిగి తెచ్చుకోరు ఒకరొకరు. మరి అట్లనే ఆ ఊళ్ళో ఉన్న మిగతా వాళ్ళందరూ వేగనిస్ట్ వేయలే. ఇవాళ ఆయనకు వచ్చింది, రేపు మనకు వస్తుండొచ్చులే, ఆయన అదృష్టం ఉంది, ముందు వచ్చింది, తర్వాత మనకు వస్తుండొచ్చులే అని భావన ఉండే.
కానీ ఇవాళ ఆ సోదరి అంజం అద్భుతంగా చెప్పింది. ఇవాళ మనం ఏం చేయాలి, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా మన కర్తవ్యం ఏంది అనే విషయంలో చాలా స్పష్టమైన డైరెక్షన్ ఇచ్చిందాము. మనం ఇన్ని చేసినా ఎక్కడనో చేయలేదు అనేదాన్ని కానీ రేపు వస్తుందనేదాన్ని కానీ మరిపించి ప్రజల్ని మోసం చేయగలిగింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల గ్రామాలలో. ఇవాళ దాన్నే మనం తిప్పికొట్టాల్సిన బాధ్యత మన పైన ఉంది అనేది చిన్న లాజికం చెప్పింది. ఇచ్చిన ఏ మాట నెరవేర్చే పరిస్థితిలో లేరు. వాస్తవానికి మనకి ఏం చెప్పిరా నాడు, మన సందీప్ అడిగినట్టుగా, హరీష్ రావు గారు అడిగినట్టు, కేటీఆర్ గారు అడిగినట్టు మీరు 9వ తారీఖు నాడు చేస్తారని మీరే చెప్పినరు, ఇంకా రాలేదు అని ప్రజలు అడుగుతున్నారు, రైతులు అడుగుతున్నారు అనే మాట మేము అడగలే. పార్టీగా మేము విమర్శ చేయలే ఎవరం కూడా. కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, నేను కానీ మేము ఎవరం విమర్శ చేయలేదు. కేసీఆర్ గారు మాకు మాట చెప్పారు తెల్లవార పిలిచి. సరే, జరిగింది జరిగిపోయింది. ప్రజలు మనకి వాళ్ళ ప్రతిపక్షంగా బాధ్యత ఇచ్చిండ్రు. ఒక రాజకీయ పార్టీగా ఉండడం అనేదే బాధ్యత. వాళ్ళ అవకాశం ఇచ్చి మెజారిటీ ఇస్తే అధికార పక్షంగా పనిచేస్తాం, అభివృద్ధి చేస్తాం, సంక్షేమం చేస్తాం. ప్రతిపక్షంగా బాధ్యత ఇస్తే తప్పకుండా అధికార పక్షం ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ప్రజల తరఫున పోరాటం చేయాల్సిన బాధ్యత, కొట్లాడాల్సిన బాధ్యత మన పైన ఉంది, నిజమే. కానీ కొత్త ప్రభుత్వం కదా, వాళ్ళని కుదురుకోనివ్వండి, ఒక 6 నెలలు చూద్దాం. మీరు ఎవరు కూడా తొందరపడి ఏం మాట్లాడకండి, సందర్భం వచ్చినప్పుడు నేను చెప్తాను, మీరు సంయమనంగా ఉండండి అని చెప్పి అందరికి చెప్పాను. మేమందరం అదే పద్ధతిలో ఉన్నాం. కానీ అసెంబ్లీ పెట్టిండ్రు, అబద్ధాలు మాట్లాడబోయినరు, బొక్కబొర్ర పడ్డరు. అసెంబ్లీ పెట్టి వాళ్ళే దెబ్బతిన్నారు, సమాధానం చెప్పలేకపోయారు. ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే మంత్రులు లేసుడు, మంత్రులు మాట్లాడుతుంటే వాళ్ళ ఎమ్మెల్యేలు లేసుడు. మనం ఎక్కడ అభ్యంతరం చెప్పలే, మనం ఎక్కడ వాళ్ళని ఆపలే, వాళ్ళనే ఆపుకున్నారు. ఎవరికో స్పష్టత లేదు, పరిపాలించడం సాధ్యం కావట్లేదు, చేత కావట్లేదు. కొత్త కదా అని మేము కూడా వదిలిపెట్టినాం. కానీ అబద్ధాలు బట్టగాల్సి మీదేస్తుంటే కూర్చోడానికి మనం ఉత్తగం లేము. ఉన్నది నిజాలు చెప్పినాం ప్రజల ముందట. తెల్లవారి నుంచి కూడా మనమేం ప్రశ్నించలే. ప్రజలు ప్రశ్నిస్తున్నారు, రైతులు అడుగుతున్నారు. రైతు బంధు వచ్చిందా, మీరు అందరు చేయలేపండి. ఎవరు రైతు బంధు వస్తే మొత్తం రైతు బంధు వచ్చిన వాళ్ళు ఎవరు ఉంటే లేరు. ఇదే మాట అనుకుంటున్నారు. రైతు ఏదన్నా సెల్లో ఏదన్నా సప్పుడు వస్తే అరే రైతు బంధే కావచ్చు అని చూసుకుంటున్నాడు. రైతు బంధు కాదు, ఏదో వ్యాపార ప్రకటన వస్తుంది, అరే రైతు బంధు కాదురా అని. రైతు బంధు రాలేదు, ఇంకా ఎప్పుడు వస్తుంది అన్నారు. రైతు బంధు రాలేదు అని అంటే అడిగితే అన్నోని చెప్తాం కొట్టండి. ఇదేం పద్ధతి? ఎంతమందిని చెప్తాం కొడతారు? 53 లక్షల మంది రైతులు ఉన్నారు, అందరిని చెప్తాం కొడతాడా? దీనికి ఇచ్చారా కాంగ్రెస్కి అధికారం? నోటికి వస్తే బూతులు. నేను 10 ఏళ్ళ అధికారంలో ఉన్న ఒకరోజు ఒక అక్షరం కూడా తప్పు మాట్లాడలేదు. ఉద్యమకారుడిగా కూడా నేను ఎన్నడూ ఆవేశంగా ఈ జిల్లాలో ఉన్న పెద్ద మనుషులకు మాట్లాడలేదు. కానీ వాళ్ళు తప్పని పరిస్థితులలో మీకు చెప్పుతో కొట్టినట్టు సమాధానం ఇవ్వడానికి నేను కూడా మాట్లాడాల్సి వస్తుంది అనే మాట నేను స్పష్టంగా చెప్పిన. వెంకటరెడ్డి కావచ్చు, ఇంకొకైనా కావచ్చు అని అనిపించుకోవద్దు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పిన. నేను వ్యక్తిగత విషయాల గురించి ఎప్పుడు మాట్లాడలేదు, మీ ఆస్తుల గురించి ఎప్పుడు మాట్లాడలేదు, మీ బతుకుల గురించి నేను ఎప్పుడు మాట్లాడలేదు. ఎక్కువ మాట్లాడితే అన్ని మాట్లాడతా, మీ బట్టలు ఇప్తా అనే